హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఈజ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్టలు చూసారా ఎన్నున్నాయో? ఇవన్నీ ఇస్త్రీ బట్టలు. హ్యాండ్ వాష్ అయితే చేశాను ఆల్రెడీ. ఒక లోడ్ డైలీ యూజ్‌కి వేసుకునే బట్టలన్నీ ఒక లోడ్ వాషింగ్ మిషన్‌లో వేసి ఆరేసాను. ఇవేంటంటే వాషింగ్ మిషన్‌లో వేస్తే ఎక్కడ ముడతలొస్తాయో అని భయమేసి హ్యాండ్ వాష్ అయితే చేశాను. ఏంటంటే కొత్త బట్టలు వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. బాగానే తిప్పుకుంటూ తిరుగుతాం. కానీ అది ఉతికేసరికి ప్రాణం మీదకొస్తుంది. ఇక్కడ నా చేతిలోనే టీ షర్ట్ ఉంది కదా! అది మీషోలో ఆర్డర్ అయితే చేశాను పిల్లలకి. భోగి రోజున వేసాను. నిజంగా సూపర్‌గా ఉంది. ఇక్కడ పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. క్వాలిటీ కానీ అసలు ఎంత బాగుందో. వాష్ చేసిన తర్వాత కూడా సూపర్‌గా ఉంది. నాకు 2 ప్యాంట్స్ అలాగే 2 టాప్స్ సపరేట్‌గా తీసుకున్నా. మొత్తం 4 కలిపి నాకు 500కి అయితే వచ్చేసింది. మీకు కావాలంటే వీడియో కింద లింక్ ఇస్తాను. మీకు ఎవరికన్నా కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాం. పద అలా బయటికి వెళ్దారని అయితే మా హస్బెండ్ అయితే ఎగ్జిబిషన్‌కి అయితే తీసుకొచ్చేసారు. మా రూరల్ ఏరియాలో అయితే ఎగ్జిబిషన్ పెట్టారు. అయితే ఇక్కడ బుకింగ్ కౌంటర్ దగ్గర మనం టికెట్ తీసుకోవాలి. మనిషికి వచ్చేసి 50 రూపీస్ టికెట్. మా నలుగురికి అయితే 200 అయింది. ఇది వచ్చేసి మొత్తం త్రిబుల్ ఆర్ అనమాట. త్రిబుల్ ఆర్ సినిమాకి సంబంధించిన మూవీకి సంబంధించిన ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ మనం పిక్స్ దిగడానికి ఇదంతాను మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ కట్ట మొత్తం చూడడానికైతే చాలా బాగుంది. త్రిబుల్ ఆర్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అందులో మూవీలో ఉన్న ఫొటోస్ అన్నీ ఇక్కడైతే కట్అవుట్స్ కింద అయితే పెట్టారు. ఎగ్జిబిషన్ అంటే బాగుందేమో అన్నట్టుగా మేము వచ్చాం. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసినంత ఎలా అయితే లేదు. ఏదో యావరేజ్గా ఉంది. బట్ 50 రూపీస్కి పర్లేదులేండి మాత్రం. ఇక్కడైతే మా పిల్లలైతే ఇక మనం ఫొటోస్ తీద్దాం అనగానే మంచి మంచి స్టిల్స్ ఇస్తారనమాట. మనం ఫోన్ ఇలా పట్టుకోగానే ఇంకా స్పెట్స్ పెట్టేసుకుని మామూలు స్టిల్స్ కాదు, వీళ్ళ తర్వాతే స్టిల్స్ ఇవ్వాలంటే చాలా పిక్స్ అయితే దిగాం. మొత్తం మనం దగ్గరికి వెళ్ళి కూడా తీసుకోమంటున్నారు అనమాట. పిక్స్ అయితే చాలా దిగాము. మా హస్బెండ్, పిల్లలు కూడా, నేను మొత్తం అందరం చాలా దిగాం. అయితే ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ 5 నుంచి నైట్ 11 వరకు ఉంటుందన్నమాట. ఎగ్జిబిషన్ ఓపెన్ చేసి అప్పటి వరకే ఉంచుతారు. నైట్ టైం లైటింగ్ కట్టా ఉండి చూడడానికి అయితే బాగుంది. ఇక్కడ మా పిల్లలు అక్కడ పైన రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు పెట్టారు కదా, సేమ్ అలాగే వీళ్ళు కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళకైతే కుదరట్లేదు. ఎలాగైతేనే మొత్తం అయితే తిరిగేసాం. అయితే ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్ వచ్చేసి 4 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. పార్ట్ 1లో వచ్చేసి ఇలాగ మనకి మొత్తం త్రిబుల్ ఆర్కి సంబంధించిన ఫొటోస్ అవి పెట్టి ఫొటోస్ దిగడానికి అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెక్షన్లో మొత్తం షాపింగ్ అనమాట. థర్డ్ సెక్షన్లో వచ్చేసి మొత్తం మనకి గేమ్స్ ఆడుకోవడానికి మొత్తం గేమ్సే. నెక్స్ట్ ఫోర్త్ సెక్షన్ వచ్చేసి మనం జెయింట్ వీల్ కానీ ఇలాంటివి ఎక్కడానికి ఎంజాయ్ చేయడానికి అలాగే ఫుడ్డు మొత్తం ఫోర్త్ సెక్షన్లో ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి ఇది మీకు గుర్తుందా, మూవీలో ఎన్టీఆర్ గారు యానిమల్స్తో మనకి ఎంట్రీ ఇస్తారు కదా అది. నెక్స్ట్ ఇందాక సైన్ కనిపించింది కదా మనకి, అది వచ్చి సాంగ్ వస్తుంది కదా, సాంగ్లో అనమాట. మొత్తం సాంగ్ దగ్గర నుంచి మొత్తం అన్నీ పెట్టారనమాట. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్లోకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. మొత్తం షాపింగే ఇక్కడంతా. అంటే బొమ్మలు కానీ, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, పిల్లలకు సంబంధించినవి ఇలా మొత్తం షాపింగ్ అనమాట. ఇక్కడ మనం షాపింగ్ చేసుకోవచ్చు. అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనడం కొంచెం కష్టమే, ఎందుకంటే చాలా చాలా హై రేట్స్ ఉన్నాయి. ప్రతి వస్తువు కూడా చాలా హైగా చెప్తున్నారనమాట రేటు. అయితే పిల్లల్ని తీసుకెళ్ళాక పిల్లలు కుదురుగా ఉండరు కదా, అవి కావాలి ఇవి కావాలంటారు కదా, ఇంకా తప్పదు. మనం వెళ్తున్నప్పుడే మనం ఇవన్నీ చూసుకుని అయితే వెళ్ళాలి. మా రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెక్షన్ వచ్చేసి గేమ్ అనమాట. నేను మొత్తం అయితే తీయలేదు, బెలూన్స్తో ఒకటే తీసాను. అంత సూపర్గా ఉందని అయితే చెప్పను, ఏదో యావరేజ్గా ఉందంతే. దీన్ని పీచ్ మిఠాయి అంటారు కదా, ఇది కూడా చాలా రేట్ ఉంది. ఇది వచ్చేసి 50 రూపీస్ పడింది మాకు. చాలా చాలా హై రేట్.
పిల్లలు కార్లు ఎక్కుతామన్నారు. టికెట్స్ తీసుకోవాలి. ఒక్కొక్క టికెట్ వచ్చేసి 50. మనం అక్కడ ఏమి ఎక్కాలన్నా సరే పిల్లలకైతే 50, అదే పెద్దవారికి అయితే 100, 150 అలా ఉన్నాయి అన్నమాట. అయితే ఇక్కడ పాప్కార్న్ వచ్చేసి 40 అంట. అదే బయట అయితే మనకు అంత రేట్ అయితే ఉండదు. అదే 40కి ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. ఏదైనా సరే చాలా చాలా కాస్ట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా 50. పిల్లలు ఇలా బాల్స్లో ఆడుకుంటారనమాట. కింద స్ప్రింగ్స్ అయితే ఇలా ఎగిరినప్పుడు అది జంప్ అవుతుంది. ఇది కూడా 50. ఇందులో కూడా చాలాసేపు ఆడుకున్నారు. నెక్స్ట్ మా పిల్లలు ఏంటంటే పెద్ద పెద్ద వాటికి ఎసరు పెడుతున్నారనమాట. ఎలాగంటే పెద్ద జైంట్ వీళ్ళు ఎక్కుతారంట. పైకి వెళ్ళాక వాళ్ళు ఏడిస్తే భయపడితే ఏం చేయాలి అప్పుడు. ఇక్కడైతే పానీపూరి కావాలన్నారు. ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ దొరుకుతాయి. అయితే మేము పానీపూరి తీసుకున్నాం. బయట మనకి పానీపూరి వచ్చేసి నార్మల్గా బయట కొంటే 20 రూపీస్కి 6, 5 అలా ఇస్తారనమాట. ఇక్కడ వచ్చేసి 50 రూపీస్కి 10. అంటే ఒక్కొక్క పానీపూరి వచ్చేసి మనకి 5 రూపీస్ పడుతుందన్నమాట. ఇంకా వెళ్ళాక తప్పదు కదా, తీసుకోవాలి కదా. తీసుకున్నాం. పిల్లలు పానీపూరియే కావాలన్నారు. నార్మల్గా అయితే ఇంట్లో అయితే మా హస్బెండ్ ఇటువంటివి అలౌ చేయరనమాట. మేము బయటకు వెళ్ళేదే ఇలాగా జంక్ ఫుడ్ తినడానికి వెళ్తాం. ఎప్పుడో కానీ తినము, డైలీ తినము. అప్పుడప్పుడు వెళ్ళి ఇలా బయటకు వెళ్ళినప్పుడు తింటామన్నమాట హ్యాపీగా. ఇది వచ్చేసి బోటింగ్ అనమాట. ఇది కూడా 50 ఉంది రేట్. ఇది కూడా నెక్స్ట్ ఇది స్వీట్ కార్న్. ఇది కూడా కప్ వచ్చేసి ఆ చిన్న కప్పు 50 రూపీస్. అంత చిన్న కప్ కూడా 50 అంట. ఇది చాక్లెట్ కేక్ అంట. ఏం లేదండి, 5 రూపీస్ కేక్కి అలాగా ఒక పొలగుచ్చేసి అందులో పెట్టేసి మనకు ఆ చాక్లెట్లో డిప్ చేసి కప్లో పెట్టేసి ఇచ్చేస్తున్నారు. 10 రూపీస్తో అయిపోయేది. ఇది కూడా 50 తీసుకున్నారు.
ఏమీ అంత స్పెషల్గా ఏం లేదు, నార్మల్ కేక్ తిన్నట్టే ఉంది. చాక్లెట్లో ఇలా డీప్ చేసుకుని నార్మల్ కేక్ తింటే ఎలా ఉందో అలాగే ఉంది. స్పెషల్గా ఉందని తీసుకున్నాం. తీరా తీసుకున్నాక పెద్ద ఏం లేదు, యావరేజ్గా ఉంది అంతే. అలా చక్కగా తిరిగేసి తినేసి మేము బయటకు వచ్చేసరికి 9 అయిందనమాట. 5కి వెళ్ళాం లోపలికి, 9కి బయట. పక్కనే హోల్సేల్ షూ షాప్ ఉంటే పెట్టారనమాట. షూ షాపింగ్ కూడా చేసాము. మళ్ళీ షూ షాపింగ్ చేసి బయట లంచ్ తినేసి ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 10 అయిందనమాట. నెక్స్ట్ ఇదేంటంటే ఇది కొంచెం దూరంలో ఇంకో ఎగ్జిబిషన్ పెట్టారనమాట. ఇది వచ్చేసి ఫిష్ ఎక్వేరియం. అయితే మా చెల్లి వెళ్ళిందంట, నాకు పిక్స్ పంపించి ఇలా వీడియోస్ పంపించి అక్క ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ చాలా బాగుందని చెప్పింది. మనం వింటామా? లేదు, మేము త్రిబుల్-ఆర్కే వెళ్తామని త్రిబుల్-ఆర్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. వెళ్ళాక అప్పుడు అర్థమైంది, అయ్యో ఫిష్ ఎక్వేరియంకి వెళ్ళాల్సింది అని. ఇంకా అక్కడికి కూడా వెళ్ళలేదు, మళ్ళీ వెళ్దారనుకున్నాం. అలా అయిపోయింది. కుదిరితే వెళ్తాం, లేకుంటే లేదు. అయితే వీడియోస్ అయితే తీసి పెట్టింది, అవి యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఒకసారి మొత్తం. ఏం చెప్పాలంటే ఫోటోలు తీరలేదమ్మా మనం. ఈ ఎగ్జిబిషన్లో కూడా ఆ ఎగ్జిబిషన్లో ఉన్నట్టే గేమ్స్, షాపింగ్, అలాగే ఫుడ్ మొత్తం పిల్లలు ఆడుకోవడానికి అదంతా ఉందంట. కానీ ఇక్కడ ఫిష్ ఎక్వేరియంలో అయితే బాగుందంట త్రిబుల్-ఆర్ కంటే. మా చెల్లి 100 సార్లు చెప్పింది ఫిష్ ఎక్వేరియంకి వెళ్ళండి అక్క అని. మనం వినం కదా ఎవరి మాట. మేము త్రిబుల్-ఆర్కే వెళ్తామని త్రిబుల్-ఆర్ ఎగ్జిబిషన్కి వెళ్ళాం. వెళ్ళాక అప్పుడు అయ్యో అనుకున్నాం. ఇంకా అయిపోయింది, ఇంకేం చేయగలం.
సరే కనీసం పిక్స్ అన్నా పెడతాను, అంటే వీడియోస్ అన్నా పెడతాను, అవన్నా చూడు అని పెట్టిందనమాట. ఎంత బాగున్నాయో చూడక్క, నువ్వు వెళ్ళమంటే వెళ్ళలేదు అని పెట్టింది. సరే చూద్దాం, ఈ 4 డేస్లో ఏమన్నా కుదిరితే వెళ్దాం అన్నట్టుగా అనుకుంటున్నాం అనమాట. చూద్దాం, కుదిరితే వెళ్దారి. టోటల్ వీడియో అయితే ఇది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్.